భక్త మహాశయులకు నమస్కారాలండి. ఈరోజు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెం గ్రామంలో వేంచేస్తున్న రామ మందిరంలో కార్తీక మాస చిలుకు ఏకాదశి సందర్భంగా ఇప్పుడు సంకీర్తన చేస్తున్నటువంటి వారు అంగళ్ళ కుదిటి రాంబాబు గారు, వారి ధర్మపత్ని, వారి చెల్లెలు అనసూయమ్మ గారు. ఈరోజు రాత్రికి అందరం కూడా ఆషాఢ మాసంలో యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి విష్ణుమూర్తి ఈరోజు పాలకడిలలో శేషపాన్పుపై యోగ నిద్ర నుంచి మేలుకుంటాడని మనమందరం కూడా ఆ పాల సముద్రంలో ఆ స్వామి సన్నిధిలో ఉన్నట్టుగా భావన చేస్తూ మా పూర్వీకులందరూ గత 52 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా చిలుకు దొక్కుతూ సాయంత్రం అందరూ కూడా ఆ విష్ణుమూర్తి సన్నిధిలోనే ఉండామని భావన చేస్తూ ఇట్లా కార్తీక మాసం చిలుకు ఏకాదశి చేసుకోవటం జరుగుతుంది. వారి యొక్క అడుగుజాడల్లోనే ఈ కార్యక్రమాన్ని భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి, ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతోటి మేము కూడా కొనసాగించుకుంటూ వస్తున్నాము. ఈ ప్రయాణంలో ఈ సుదీర్ఘమైన 52 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, కానీ నామాన్ని అయితే ఇంతవరకు వదిలిపెట్టలేదు. కరోనాలో కూడా ఆ భగవంతుడు తన యొక్క నామాన్ని చేయించుకున్నాడు. రేపు కార్తీక దామోదరునికి ఉసిరి చెట్టుకి పూజ కార్యక్రమం చేసుకుని వన సమారాధన కింద అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అంగళ్ళ కుదిటి రాంబాబు గారు ఇప్పుడు సంకీర్తన చేస్తున్నటువంటి వారు.